అందరికీ నమస్కారం. మన కథలకు స్వాగతం. చాలా గ్యాప్ వచ్చిందండి ఈ మధ్యన చెప్పలేకపోయినాను. అందుకే వినాయకుని స్తుతించి వినాయకుని కథ చెప్పుకొని మళ్ళీ మీకు నేను చెప్తాను. అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ చక్కగా మట్టి ప్రతిమలు తెచ్చుకొని పూజ చేస్తే చాలా మంచిదన్నమాట. పర్యావరణానికి కూడా చాలా మంచిదండి. మనం వినాయకుని పూజ ఎలా చేయాలి అంటే, అసలు ఏ పూజ తలపెట్టినా, ఏ కార్యం తలపెట్టినా, ఏ వ్యాపారం తలపెట్టినా, ఏ విద్యలు నేర్చుకోవాలన్నా విఘ్నేశ్వరుని పూజించి మనము ఆ పని మొదలు పెట్టుకుంటాం. ఏ విఘ్నము కలగకుండా కాపాడుతాడు కాబట్టి ఆయన విఘ్నేశ్వరుడు అయినాడు. రేపు అంటే వినాయక చవితి, ఆయనకి పుట్టినరోజు, గణాలకి అధిపతి అయిన రోజు కూడా రేపే అన్నమాట వినాయక చవితి. మరి ఆ వినాయక చవితి ఎలా చేసుకోవాలంటేనండి, ముందుగా ఒక పీటకి చక్కగా పసుపు రాసి బొట్టు పెట్టి ఆ పీట మీద చక్కగా ఒక బట్ట పరిచి దాని మీద 1 కిలోన్నర 2 కిలోలు చక్కగా బియ్యం పోసి కలశం పెట్టడానికి మధ్యలో చక్కగా ఇంత పద్మం వేసేయాలి. పసుపు కుంకాలతో చక్కగా పద్మం వేసేసి కలశానికి రెడీ చేసుకోవాలి. మరి ఆ బియ్యం మీద చక్కగా విఘ్నేశ్వరుని ప్రతిమ ఫోటో పెట్టి చక్కగా పూలమాల వేయాలి. తర్వాత కలశం ఒక చెంబు తీసుకొని చెంబులో నీళ్ళు పోసి చక్కగా చెంబుకి పసుపు రాసి బొట్టు పెట్టి ఓంకారము స్వస్తికు రాసేసి చక్కగా నీళ్ళు పోసి 5 తమలపాకులు పెట్టి దాని మీద ఇది కొబ్బరికాయ పెట్టాలి. కొబ్బరికాయ కూడా పసుపు రాసి ఓంకారము స్వస్తికి రాసేసి తర్వాత జాకర్ ముక్క పెట్టి పూలదండ వేసి పక్కనే ఒక గౌరమ్మను కూడా చేసి పెట్టుకోవాలి. తమలపాకులా చేసి పెట్టుకొని తర్వాత ఒక 2 గ్లాసులు తీసుకొని కుడివైపున, అంటే ఒక గ్లాసులో కుడివైపున పెట్టుకున్న గ్లాసుకి చక్కగా పసుపు రాసి బొట్టు పెట్టి ఒక నీళ్లు పోసి పసుపు కుంక వేసి దాంట్లో ఒక పువ్వు కానీ తమలపాకు కానీ వేసుకోవాలి. ఇంకొక గ్లాస్ తీసుకొని ఆచమనానికి ఒక ప్లేట్ తీసుకొని వైపున పెట్టుకొని ఉద్ధరణ వేసుకొని పెట్టుకోవాలి చెంచా కానీ. తర్వాత అయ్యే ముహూర్త సుముహూర్తం అని చెప్పేసి పూజకు అన్నీ రెడీ పెట్టేసుకొని పూజ కూర్చొని అయ్య ముహూర్త సుముహూర్తం అని చెప్పేసి అనుకునేసేసి చక్కగా దీపారాధన చేసి అగరబత్తులు వెలిగించాలి. తర్వాత ఎడమ చేతి వైపు పెట్టుకున్నటువంటి నీళ్లు తీసుకునేసి ఒకసారి ముందుగా హస్త ప్రక్షాళనం అని చెప్పి చేయగడుక్కొని తర్వాత 3 సార్లు నీళ్లు తాగాలన్నమాట. కేశవాయ స్వహ, నారాయణాయ స్వహ, మాధవాయ స్వహ అని చెప్పేసి అనుకునేసేసి నీళ్లు తాగి తర్వాత మళ్ళీ చేయగడుక్కోవాలి. కేశవాయ స్వహ, నారాయణాయ స్వహ, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, వృషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకృష్ణాయ నమః, వాసుదేవాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, హరిహే శ్రీకృష్ణ పరబ్రహ్మణ్యే నమః అనుకుని మహావిష్ణువుని ఒక్కసారి స్మరించుకొని యస్సినో నామరూపాభ్యాం యాదేవి సర్వమంగళ అని చెప్పేసి ఆ తల్లికి కూడా నమస్కారం చేసుకొని కొన్ని పూలు ఆయన దగ్గర విఘ్నేశ్వరుని దగ్గర పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత సంకల్పం చెప్పుకోవాలి. అంటే ద్వితీయ పరార్తే శ్వేతవార కల్పే ప్రథమ పాతే జంబుద్వీతే భర్తవర్షే భర్తకంఠే అస్మిన్ వర్తమాన విశ్వావసనామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతువు భాద్రపద మాసే చవితి వినాయక చవితి పర్వదినము బుధవారము అనుకునేసి మీ గోత్రనామా చక్కగా చెప్పేసుకొని ఏ విఘ్నం లేకుండా కాపాడని చెప్పి దండం పెట్టుకొని ఆ పసుపు గణపతి దగ్గర చక్కగా ఇంత పూలు పెట్టేసుకొని దండం పెట్టేసుకోవాలి. తర్వాత ఒక తమలపాకు తీసుకొని బూర్లు ఇచ్చాలన్నమాట. ఇట్లా కలశం మీద బూర్లు ఇచ్చి విఘ్నేశ్వర ఆవాహయామి స్థాపయామి పూజామి అని చెప్పి అనుకునేసేసి హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, ముఖాచమన సమర్పయామి. కొన్ని నీళ్లు కలశం మీద, ప్రతిమ మీద, పసుపు గణపతి మీద చక్కగా చల్లుకోవాలి. తర్వాత పంచామృతాలు కూడా ఒక ప్రతిమ ఉంటేనేమో ఆ ప్రతిమతోని ఆ ప్రతిమని పంచామృతాలతో అభిషేకం చేయాలి. లేదా కొన్ని ఒక తమలపాకుతోని రుద్రణి కానీ తీసుకునేసేసి పంచామృతాలు కొన్ని చిలకరించాలన్నమాట. తర్వాత నీళ్ళతో కూడా చిలకరించిన తర్వాత ఆయనకి అథాంగ పూజ చేయాలి. కొన్ని పూలు తీసుకునేసేసి అథాంగ పూజ చేయాలన్నమాట. ఆవాహన చేసి కూర్చోబెట్టుకున్నాం కదా స్వామిని. రత్న సింహాసనం సమర్పయామి అని చెప్పి అనుకుని సింహాసనమే తమలపాకే సింహాసనం అనుకొని సింహాసనం మీద కూర్చోబెట్టుకున్నాం కాబట్టి ఆయన పిలిచాము, కూర్చోబెట్టాము, అర్ఘ్యం ఇచ్చాము, ఆచమనం ఇచ్చాము, అన్నీ చేశాము. ఇప్పుడు ఇంకా అథాంగ పూజ చేయాలి. అంటే ఆయన పాదాల దగ్గర నుంచి తల వరకు చేసే పూజని అథాంగ పూజ అంటారు. కొన్ని పూలు ఆయన దగ్గర వేస్తూ చెప్పాలి. ఇది
ఓం గణేశాయ నమః పాదౌ పూజయామి, ఏకదంతాయ నమః గుల్ఫం పూజయామి, విఘ్నరాజాయ నమః జాననం పూజయామి, కామారసూనవే నమః జంఘే పూజయామి, అఖువాహనాయ నమః ఉరుం పూజయామి, హేరందాయ నమః కటిం పూజయామి, లంబోదరాయ నమః ఉదరం పూజయామి, గణనాథాయ నమః హృదయం పూజయామి, స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి, పాశహస్తాయ నమః హస్తౌ పూజయామి, గజవక్త్రాయ నమః వక్త్రం పూజయామి, విఘ్నహంత్రే నమః నేత్రౌ పూజయామి, శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి, పాలచంద్రాయ నమః లలాటం పూజయామి, సర్వేశ్వరాయ నమః శరం పూజయామి, శ్రీమహాగణాధిపతి నమః సర్వాంగణ్యామి పూజయామి అనుకొని పూలు అక్షంతలు ఆయన పాదాల దగ్గర పెట్టి నమస్కారం చెయ్యాలి. తర్వాత ఈ వినాయకుని పూజలో ముఖ్యమైనది పత్రి అన్నమాట. పత్రితోటి పత్రంతా రెడీగా పెట్టుకున్నాం కదా, ఏమేమి పత్రి అనేది ముందుగా చెప్తున్నానండి. వనరంగ 21 పత్రి ఏమేంటంటే అది దానిమ్మ మరునిమ్మ దర్భ విష్ణుకాంత భూమ్మెత్త దూర్వార ఉత్తరేణు గరికయు మారేడు గన్నేరు జిల్లేడు దేవ కాంచన రేగు దేవదారు జాజి బలరక్కసి జమ్మి ఆసానపు ఆరె మాసపత్రి మంచి మునగ. ఈ 21 పత్రితోటి ఆయనకి ఒక్కొక్క పత్రి వేస్తూ ఏం పత్రి పెడుతున్నామో చెప్తూ చక్కగా ఇలా పూజ చేయాలన్నమాట. ఓం సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి, గణాధిపతి నమః బృహతీపత్రం పూజయామి అంటే బలరక్క సిములక అన్నమాట. ఓం ఉమాపత్రాయ నమః ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి, గజాననాయ నమః దూర్మాయుగ్మం పూజయామి, ఓం హరసూనవే నమః దంతూరపత్రం పూజయామి, ఓం లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి రేగనమాట. ఓం గృహగ్రజాయ నమః ఉత్తరేణి పుత్రం పూజయామి, ఓం గజకర్ణకాయ నమః తులసీపత్రం పూజయామి, ఓం ఏకదంతాయ నమః మామిడాకు చూతపత్రం పూజయామి, ఓం వికటాయ నమః కరవీరపత్రం గన్నేరాకు, ఓం భిన్నదంతాయ నమః విష్ణుకాంతపత్రం పూజయామి, వటవే నమః దానిమ్మపత్రం పూజయామి, సర్వేశ్వరాయ నమః దేవదారపత్రం పూజయామి, పాలచంద్రాయ నమః మరవకపత్రం పూజయామి, భైరంభాయ నమః సింధూరవారపత్రం పూజయామి, వావిలాకు, ఓం శూర్పకర్ణాయ నమః జాజీపత్రం పూజయామి, ఓం సురాగ్రజాయ నమః గండకీపత్రం పూజయామి, దేవకాంచనం, ఓం విభక్త్రాయ నమః సమీపత్రం పూజయామి జమ్మి అనమాట. ఓం వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి రావి ఆకు, సురసేవితాయ నమః అర్జున పత్రం పూజయామి తెల్ల మద్దండి, ఓం కపిలాయ నమః అర్కపత్రం పూజయామి జిల్లేడాకు, ఓం శ్రీ మహాగణాధిపతి నమః ఏకవిశంత పత్రాన్ని పూజయామి అని 21 పత్రాలు తీసుకొచ్చి ఆయనకి చక్కగా అర్చన చేయాలి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, తులసి దళము ఒక వినాయక చవితి రోజు మాత్రమే పెట్టి పూజించాలి. మిగతా ఎప్పుడు కూడా తులసిని ఆయన దగ్గర పెట్టకూడదు. ఒక విష్ణుమూర్తికి మాత్రమే తులసి దళం పెట్టాలి. వినాయక చవితి రోజు మాత్రం వినాయకునికి పెట్టి పూజ చేయాలన్నమాట. తర్వాత గరికండి, దూర్వం అంటే గరిక, ఇన్ని గరిక పాత్రలు తీసుకొచ్చి ఆయనకి పూజ చేయాలి. ఓం గణాధిపతి నమః దూర్వాయుగ్మం పూజామి, పాశాంకుధరాయ నమః అకువాహనాయ నమః వినాయకాయ నమః ఈశపుత్రాయ నమః సర్వసిద్ధిప్రదాయకాయ నమః ఏకదంతాయ నమః విభక్త్రాయ నమః మూషికవాహనాయ నమః కుమారగురువే నమః కపిలవర్ణాయ నమః బ్రహ్మచారిణే నమః మోదకహస్తాయ నమః సురశ్రేష్ఠాయ నమః గజవాసికాయ నమః గజనాసికాయ నమః కపిత్త ఫలప్రియాయ నమః గజముఖాయ నమః సుప్రసన్నాయ నమః సురాగ్రజాయ నమః ఉమాపుత్రాయ నమః స్కంధప్రియాయ నమః వరసిద్ధి వినాయకాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ప్రతి నామాన్ని చెబుతూ దూర్వాయుగ్మం పూజామి దూర్వాయుగ్మం పూజామని గరిక అంటే 108 గరిక పాసలు ఆయన పాదాల దగ్గర పెట్టాలి. ఆయన గరికతో పూజ చాలా ఇష్టం అన్నమాట. అందుకని గరికతోటి చక్కగా పూజ చేయాలి. తర్వాత అష్టోత్తరం చెయ్యాలి. కొన్ని పువ్వులు కొన్ని అక్షంతలు తీసుకొని ఆయన పాదాల దగ్గర పెడుతూ ఓం శ్రీ మహాగణాధిపతి నమః గణాధ్యక్షాయ నమః విఘ్నరాజాయ నమః వినాయకాయ నమః ద్వైమాత్రాయ నమః ద్విముఖాయ నమః ప్రముఖాయ నమః సుముఖాయ నమః కృత్తివే నమః సుప్రదీపాయ నమః సుఖనిధే నమః సురాధ్యక్షాయ నమః సురారిఘ్నాయ నమః మహాగణాధిపతి నమః మాన్యాయ నమః మహాకాలాయ నమః మహాబలాయ నమః హేరంబాయ నమః లంబకర్ణాయ నమః మహోదరాయ నమః మహోత్కటాయ నమః మహావీరాయ నమః మంత్రాయ నమః మంగళస్వరూపాయ నమః ప్రమదాయ నమః ప్రథమాయ నమః ప్రాజ్ఞాయ నమః విఘ్నకర్తాయ నమః విఘ్నహంత్రాయ నమః విశ్వనేత్రాయ విరాట్పతాయ నమః శ్రీపతాయ నమః ఆశ్రితవత్సరాయ శివప్రియాయ నమః శీఘ్రకాయ నమః శాశ్వతాయ నమః బలాయ నమః బలవతితాయ నమః భవాత్మజాయ నమః పురాణ పురుషాయ నమః పుష్టాయ నమః పుష్పరక్షత వారిణే నమః అగ్రగణ్యాయ నమః అగ్రపూజ్యాయ నమః అగ్రగాన అంతఃకృతాయ నమః చామిరీకర ప్రభాయ నమః సర్వాయ నమః సర్వోపన్యాయ నమః సర్వకర్తాయ నమః సర్వనేత్రాయ నమః
సర్వసిద్ధిప్రదాయ నమః సర్వసిద్ధే నమః పంచహస్తాయ నమః పార్వతీదేవి ప్రియనంతన నమః ప్రభయ నమః కుమారగురు అక్షోభ్య నమః కుంజరాసుర భంజనాయ నమః ప్రమోదనాయ నమః మోదకప్రియాయ నమః కాంతిమతే నమః ధృతిమతే నమః కామినే నమః కపిత ఫనసప్రియాయ నమః బ్రహ్మచారిణ బ్రహ్మరూపేణ బ్రహ్మ విద్యాధిపాయ నమః విష్ణవే నమః విష్ణుప్రియాయ నమః భక్త జీవితానచితమన్మదాయ నమః ఐశ్వర్యకారణ జ్ఞానే నమః అష్టాకిన్నర సేవితాయ నమః గంగాసుతాయ నమః గణాధీశాయ నమః గంభీర నిర్దాయ నమః వటవే నమః అభీష్టవరదాయ నమః జ్యోతిషాయ నమః భక్త నిధయ నమః భావగమ్యాయ నమః మంగళప్రదాన అవ్యక్తాయ నమః అపాకృత పరక్రమ సత్యధర్మణ సంఖ్యే నమః మహేశాయ నమః దివ్యాంగాయ నమః మణికంఠిని మేఖనా సమస్త దేవతామూర్తే నమః సహిష్ణున సతతోత్థితాయ నమః విఘాతకారిణే నమః విశ్వరక్షాకృతే నమః కళ్యాణ గురువే నమః ఉన్మత్త వేషాన అపరాజితాయ నమః సమస్త జగదాధార నమః సర్వేశ్వరప్రదాయ నమః ఓం విఘ్నేశ్వరాయ నమః ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః సిద్ధిబుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః అని పుష్పాలతోటి పత్రితోటి ఆయన చక్కగా అష్టోత్తరం చేసి చక్కగా ఆయనకి మనం చేసి పెట్టుకున్నటువంటి ప్రసాదాలు నైవేద్యం పెట్టాలన్నమాట. తర్వాత మంగళహారతి ఇచ్చి ఇలా చక్కగా కథ చెప్పుకోవాలి. మీకు నేను విఘ్నేశ్వరుని స్తోత్రాలు ఇంకొక వీడియో పెడతాను, చక్కగా మీరు అది చూడండి. ముందుగా ఈ కథ చెప్పేసుకో. ముఖ్యంగా కథ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కథ వినండి. కొన్ని అక్షంతల చేతిలోకి తీసుకొని ఇలా కథ వినండి. తర్వాత కథ విన్న తర్వాత ఈ అక్షంతలు విఘ్నేశ్వరుని దగ్గర పెట్టి తర్వాత కొన్ని అక్షంతలు మీ తల మీద వేసుకోవాలన్నమాట. ఒకసారి గజాసురుడు అనే రాక్షసుడు పరమేశ్వరుడి గురించి తపస్సు చేసి ఆయన తన ఉదరంలోనే ఉండాలని వరం కోరుకునేసరికి పరమేశ్వరుడు అంగీకరించాడు. పార్వతమ్మ ఇక్కడ పరమేశ్వరుడు రాలేదని చెప్పి ఎంతో బాధపడుతూ ఉంటే మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి తన బాధంతా చెప్పుకోగానే బాధపడకని చెప్పేసి ఆయన చక్కగా బ్రహ్మదేవుణ్ణి కొందరు దేవతలందరినీ తీసుకొని గజాసురుడి దగ్గరికి వెళ్ళి గంగిరెద్దుల మేళం ఆడించేసరికి ఆయన ఆనంద పరవశుడు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. పరమేశ్వరుడే కావాలి, మాకు ఇంకెవరు కావాలి, ఆయన లేకుంటే ఎట్లాగా చీకటి అయిపోదా ప్రపంచం అని చెప్పని అడిగేసరికి ఆయన నాకు వరం ఇచ్చాడు, నా పొట్టలోనే ఉంటాడు, అది తప్పు కదా అని చెప్పి మందలించి ఆయన్ని పొగిడేసరికి పరమేశ్వరుడు ఆయన ఉదరం చూసుకొని వచ్చాడు. అయితే గజాసురుడు ఒక వరం కోరుకున్నాడు. ఏంటంటే, సరే ఎలాగో నేను చనిపోతున్నాను కాబట్టి ఎప్పుడు నా మొహం ఆయన ఎదురుగుండా ఉండేలాగా వరం అనుగ్రహించమని అనేసరికి మహావిష్ణు మహాదేవుడు ఇద్దరు కూడా సరైన అంగీకరించారు. వాళ్ళకన్నీ తెలుసు కదా. తర్వాత పార్వతీదేవి పరమేశ్వరుడు వస్తున్నాడని చెప్పేసి ఆనందంతో నలుగు పెట్టుకుంటూ పరమేశ్వరుని స్మరిస్తూ చక్కగా ఒక ప్రతిమ తయారు చేసి ప్రాణం పూసి ఒక చిన్న పిల్లవాడిని చేసి చక్కగా అన్నీ కూడా ఎన్నో విద్యలు ఆయనకి ఇచ్చి ఒక ఆయుధం కూడా ఇచ్చి ఆయన గుమ్మం దగ్గర ఉండి ఎవరు రానీకుని స్నానానికి వెళ్తున్నా అని చెప్పి వెళ్ళింది తల్లి. అప్పుడు పరమేశ్వరుడు వచ్చాడు. ఇద్దరి మధ్య వాదం జరుగుతుంది, నన్ను లోపలికి వెళ్ళని వద్దంటాడు. పరమేశ్వరుడు కోపం వచ్చేసి శూలంతో విఘ్నేశ్వరుని తల ఖండిస్తాడనమాట. తర్వాత పార్వతమ్మ వచ్చి జరిగింది తెలుసుకొని అయ్యో ఇంత పని జరిగిందని బాధపడుతుండేసరికి మహావిష్ణు చేసి బాధపడకమ్మా, ఇట్లా గజాసురుడికి వరం ఇచ్చాం కాబట్టి గజాసురుడు తల తీసుకొచ్చి అతికిస్తే సరిపోతుంది, ప్రాణం పోతామని చెప్పేసి మంత్రాలతోటి చక్కగా ప్రాణప్రతిష్ఠ మళ్ళీ జరిగిందనమాట. అయితే మూషికాసురుడు అనే రాక్షసుడు అందరినీ కూడా బాధ పెడుతూ ఉన్నాడనమాట. ఎవరైతే ఒకసారి అంటే పునరుజ్జీవుడైనటువంటి ఒక వ్యక్తి వల్లనే అతనికి మరణం సంభవిస్తుంది, అలా వరం కోరుకున్నాడు. కాబట్టి విఘ్నేశ్వరుని చేతిలోనే అతనికి ఆయుమూడుతుందని చెప్పగానే ఈ మూషికాసురుడు నానా బాధలు పెడుతున్నాడనమాట. పెడుతుండేసరికి అప్పుడు విఘ్నేశ్వరుడు చక్కగా పెద్దవాడైనాడు, ఉపనయనం అయిపోయింది, ఆయనకి అన్ని విద్యలు అన్నీ వచ్చేసిన తర్వాత ఇంకా మన మూషికాసురునికి సంహారమే కారణం అని చెప్పి అయితే మూషికాసురుని భార్య ప్రియంవద అమ్మవారి భక్తురాలన్నమాట. ఆమె ప్రార్థించేసరికి మూషికాసురుని చంపకుండా ఆయన వాహనం చేసుకున్నాడు విఘ్నేశ్వరుడు. తర్వాత ప్రియంవదనే ఆయనకి పాలవెల్లి అయిందనమాట. విఘ్నేశ్వరుని పండగలో తప్పనిసరిగా మనము పాలవెల్లి కట్టాలన్నమాట. విఘ్నేశ్వరుని దగ్గర పాలవెల్లి కట్టి అలంకరణ చేసుకోవాలన్నమాట. అయిపోయింది. తర్వాత మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుట్టాడు. ఇద్దరు అన్నదమ్ములకి పోటీ వచ్చిందనమాట. మరి గణాలకి అధిపతి ఎవరని చెప్పి అనగానే ఎవరైతే ముల్లోకాలు తిరిగి వస్తారో ముందు వాళ్ళకి గణాధిపత్యం అని చెప్పేసి అన్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నెవలివాహనం ఎక్కి చక్కగా వెళ్ళిపోయినాడు. కానీ విఘ్నేశ్వరుడు ఎట్లా పాపం బొజ్జ ఉంది, పుట్టిగా ఉంటాడా ఎలా అని చెప్పి అంటుండేసరికి మహావిష్ణు ఒక ఉపాయం చెప్పాడు అనమాట. అమ్మ నాన్న చుట్టూ తిరిగాయి లోకానికి వాళ్ళు
మాతాపితృలు కాబట్టి వాళ్ళ చుట్టూ ప్రదక్షిణం చేసే చాలని చెప్పాను. కానీ 3 సార్లు ప్రదక్షిణం చేసేసరికి ఎక్కడ చూసినా ఏ తీర్థంలో చూసినా ఈయనే ఉన్నాడు. సుబ్రహ్మణ్య స్వామి తన తప్పు తెలుసుకునేసరికి అప్పుడు గణాధిపతికి అంటే గణాలకి అధిపతిగా విఘ్నేశ్వరుణ్ణి నిర్ణయించారనమాట. తమ్ముడైన కుమారస్వామి తన ఓటమి అంగీకరించేసి తల్లిదండ్రులకి నమస్కారం చేస్తే సరిపోతుంది కదని చెప్పి అనుకున్నాను. అలా గణాధిపతి అయినాడనమాట విఘ్నేశ్వరుడు.